ప్రైజ్ ద లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని ఆరాధిస్తూ, ప్రభుని ఘనపరుస్తున్నాం. మరి యొక్క శ్రేష్టమైనటువంటి సమయాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్య సందేశం మీతో పంచుకోవడానికి నేను ప్రభుని బట్టి ఆనందిస్తూ ప్రభుని ఘనపరుస్తున్నాను. మనమందరం కూడా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుని వాక్యం ద్వారానే మనం దేవునికి దగ్గర అవుతాం. దేవుని వాక్యం ద్వారా తప్ప మనం ఏ విధంగా దేవునికి దగ్గర అవ్వలేము. కాబట్టి ఆ వాక్యాన్ని మనం శ్రద్ధగా వినగలిగితే దేవుడు మన జీవన విధానాలలో గొప్ప కార్యాలు జరిపిస్తాడు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని బోధించుట కంటే ముందుగా మిమ్మల్ని అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేంటంటే, ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మరింత లోతుగా మనం ధ్యానించుకునేటువంటి అవకాశాలు దేవుడు ప్రభు మనకెన్నో చూపాలని, దేవుడు మనకు సహాయం చేయాలని నేను ఆశిస్తున్నాను. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో కూడా తెలియజేయాలని మనం చేస్తున్నాం. నెంబర్ 1, ఈరోజు అద్భుతమైనటువంటి సందేశం మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 45వ వచనం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడనైనా దాసుడెవడు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొననో ఆ దాసుడు ధన్యుడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45వ వచనంలో లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. దేవుని యొక్క సహాయం కోసం మనము ప్రార్థనలో ప్రభువుని అడుగుదాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, మహోన్నతుడని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, చదవబడినటువంటి లేఖన భాగం ద్వారా ఏదైతే మీరు మాట్లాడాలని తలంచి యోచించి మా హృదయాలలో వాక్యాన్ని భద్రపరుచున్నారో దానిని స్పష్టంగా నీటిగా బయలుపరచమని వేడుకుంటున్నా. ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డల హృదయాలలో వాక్యం తండ్రినైనా ప్రకటించుకునేటువంటి కృప మీరు మాకు దయచేస్తున్నందుకు వందనాలు. అందరూ ఈ వాక్యం కంప్లీట్గా వినేటువంటి గొప్ప భాగ్యం దయచేయండి. వారి యొక్క జీవన విధానాలలో గొప్ప కార్యాలు జరిపించండి, తోడుగా ఉండండి. వాక్యం ప్రభువనైనా మాకు జీవాన్ని ఇస్తుందని, వాక్యం మా స్థితిగతులను మారుస్తుందని మేము విశ్వసించి నమ్మి ఉండి ఆధ్యాత్మికంగా ముందు కొనసాగుతుండగా మమ్మల్ని అందరినీ మరింత దగ్గరగా మీ సన్నిధిలో చేర్చుకొని వాడుకుంటారని సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నామా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45వ వచనం మరి ఒకసారి నేను చదువుతాను. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధివంతుడనైనా దాసుడెవడు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడును ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. మనం సువార్తల గురించి అధ్యయనం చేసినప్పుడు మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, యోహాను సువార్త కానీ, ఈ 4 సువార్తలను మనం అధ్యయనం చేసినప్పుడు యేసు ప్రభు యొక్క జనన మరణ పునరుత్థానములను గురించి స్పష్టంగా రాయబడి ఉంది. యేసు ప్రభు జీవించినటువంటి జీవన విధానం అంతయు 33.5 సంవత్సరాలు ఆయన జీవించినటువంటి జీవన విధానం, 12 ఏళ్ల వయసులో ధర్మశాస్త్ర ఉపదేశకులతో ఆయన మాట్లాడినటువంటి మాటలు, లేఖన భాగాలు ప్రపంచానికి మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులకు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకు అబ్బురపరిచేటువంటి విషయాలు మనకు మత్తయి సువార్తలో అనేక సంఘటనలు మనకి కనబడతాయి. అయితే ఈ మత్తయి సువార్త గురించి మనం ఆలోచన చేసినప్పుడు మత్తయి సువార్త ఒక రాజుగా, యూదులకు రాజుగా ఉన్నాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ఎవరంటే యూదులకు రాజు, రారాజు అని ఈ గ్రంథకర్త, మత్తయి సువార్త గ్రంథకర్త తెలియజేయడం జరిగింది. మత్తయి సువార్త అంతా కూడా
మనము అధ్యయనం చేసిన లూకా సువార్త అంతా అధ్యయనం చేసిన మార్కు సువార్త కానీ యోహాను సువార్త కానీ ఈ 4 సువార్తలన్నీ కూడా ప్రభు యొక్క పరిచర్య గురించి, ప్రభు యొక్క జీవన విధానం గురించి స్పష్టంగా రాయబడి ఉన్నాయి. దీనికంటే లూకా సువార్తలో ఇంకా క్లారిటీగా యేసు ప్రభు గురించినటువంటి సంఘటనలు రాయబడ్డాయి. ఇక్కడ ఈ 24వ అధ్యాయంలో మరియు 45వ వచనంలో బాగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు. ఒక యజమానుడు మరియు దాసుడు. యజమానుడు దాసునికి చెప్తాడు, ఇంటి వారికి మంచి ఆహారం పెట్టు అని. తర్వాత యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొననో ఆ దాసుడు ధన్యుడు. ఏ యజమానుడు ఎప్పుడైతే వస్తాడో, యజమానుడు వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఎవరైతే దాసుడుగా ఉంటారో వారు ఉన్నటువంటి ఇంటిలో ఉన్నటువంటి వారికి తగిన వేళ ఆహారం, మంచి ఆహారం పెడతారో ఆ దాసుడు ధన్యుడు అని దేవుడు వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. యజమానుడు మరియు దాసుడు. యజమానుడు ఎవరు అనంటే పరలోకపు తండ్రి. దాసుడు ఎవరు అనంటే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి దైవజనులు మరియు ప్రవక్తలు, కాపరులు, సేవకులు. పరలోకపు తండ్రి యజమానుడుగా ఉన్నాడు, దాసులుగా దేవుని సేవకులు ఉన్నారు. ఏ సేవకులు అయితే మనం తన ఇంటి వారికి యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడనైన దాసుడేవాడు. అలా ఒకవేళ ఎవరన్నా ఉంటే ఆ దాసుడు ధన్యుడు. మనం అలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ముఖ్యంగా మనం ఆహారం గురించినటువంటి అంశం ఈరోజు మాట్లాడబోతున్నాం. తగిన వేళ ఆహారం. చూడండి, తగిన వేళ అన్నం పెట్టుటకు, తగిన వేళ ఆహారము. కుటుంబంలో ఉన్నటువంటి వారికి మనము మంచి మంచి ఆహారం పెట్టాలని అనుకుంటాం. ఆహారం యొక్క భౌతిక లక్షణాలు ఏంటంటే మనిషికి జీవం, బ్రతకడానికి మనిషికి ఆహారం కావాలి, బ్రతకడానికి మనిషికి నీరు కావాలి, బ్రతకడానికి మనిషికి మంచి మంచి ఫుడ్ ఉంటే మనిషి ఈ లోకంలో జీవించగలుగుతాడు, ఈ లోకంలో బ్రతకగలుగుతాడు. అలాగుననే మనము చెడ్డ ఆహారం గురించి కూడా మనం చూడవచ్చు. మంచి ఆహారం ఉంది మరియు చెడు ఆహారం కూడా ఉంది. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో కల్తీ ఆహారాలు ఎక్కువైపోయినాయి. కల్తీ ఆహారాలు మనుషులను రోగంలోనికి నెట్టేసేటువంటి ఆహారాలు, మనుషులను అనారోగ్యం పాలు చేసేటువంటి ఆహారాలు, మనుషులను మభ్యపెట్టి కలుషితమైనటువంటి ఆహారాలు నేటి సమాజంలో ప్రతి దానిలో కలుషితమైపోతుంది. ఆహారం కలుషితమైపోతుంది. మనం తినేటువంటి ఆహారం కలుషితమైపోతుంది. అందుకోసం మనుషులందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంటే ఇమీడియట్లీ తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు, హాస్పిటల్ పాలైపోతారు. కారణం ఏంటంటే తినే ఆహారం, త్రాగే నీరు, ఈ రెండు కూడా కలుషితమైనప్పుడు మనిషి ఆరోగ్యము దెబ్బతింటుంది. తగిన వేళ ఆహారం, మంచి మంచి ఆహారం తగినప్పుడు, మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ తగిన వేళ ఆహారం మనం తింటే, మనము మంచి ఆహారం తింటే మనము ఆ దినమంతా కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ ఆహారం తిన్నా, కలుషితమైన ఆహారం తిన్నా ఆ రోజు మనం ఖచ్చితంగా అనారోగ్యం పాలు అయిపోతాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆహారం అనగా ఆధ్యాత్మిక అర్థం దేవుని యొక్క వాక్యం. చూడండి, మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 15:16 చదువుదాం. ఇర్మియా గ్రంథం 15:16. పాత నిబంధనల గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 15:16 వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నాయి. దేవుని మాటలు దొరకగా భుజించి తిని, దేవుని వాక్యం దొరకగా భుజించి తిని, దేవుని వాక్యం భుజించి తిని అని అంటే అర్థం ఏంటంటే విని హృదయంలో భద్రపరచుకోవడం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలను తినడం అనగా, భుజించడం అనగా విని హృదయంలో భద్రపరచుకోవడం, ఆ వాక్య ప్రకారంగా జీవించడం. భుజించి తిని, తింటిని, దేవుని వాక్యం వింటి తిని అని అర్థం చేసుకోవాలి. ఆహారం ఆధ్యాత్మిక అర్థం ఏంటి అని అంటే దేవుని వాక్యం,
బైబిల్ సెలవిస్తుంది, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యం శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను. ఈ వాక్యం మన ఆధ్యాత్మిక జీవన విధానాలకి చాలా అవసరం. మనం తినే ఆహారం ఎట్లయితే అవసరమో ఆధ్యాత్మిక జీవాహారం మనకి అవసరం. భక్తుడు అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. భుజిస్తున్నావా? మార్నింగ్ అన్నం తింటావు, మధ్యాహ్నం తింటావు, రాత్రి తింటావు. మరి ఆధ్యాత్మిక జీవన విధానంలో నువ్వు ఎదగాలంటే దేవుని వాక్యం చదవాలి కదా. చదవకపోతే నువ్వు ఎట్లా ఎదుగుతావు? చదవకపోతే ఎలా ఆధ్యాత్మికంగా బలపడతావు? చదవకపోతే ఏ విధంగా నీ జీవన స్థితిగతులు మార్చుకుంటావు? నీ దేహం బాగుండాలని, నీ చేతులు బాగుండాలని, నీ కాళ్ళు బాగుండాలని, నీ చూపు బాగుండాలని, నీ బాడీ బాగుండాలని, మంచి మంచి ఆరోగ్య విషయాలను నువ్వు జాగ్రత్తగా ఉన్నప్పుడు మరి ఆధ్యాత్మిక జీవన విధానంలో ఎందుకు నువ్వు జాగ్రత్త ఉండకూడదు? జాగ్రత్త ఉండాలి. భక్తులు సెలవిస్తున్నారు, నీ మాటలు నాకు దొరకగా, దేవుని మాటలు దొరకగా నేను భుజించి తిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నది. ఆనందం, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే ఆనందం, సంతోషం. దేవుని బిడ్డలారా, దేవుని నీతో మాట్లాడుతున్నాడు. తింటున్నావా ఆహారం? నేను మాట్లాడే ఆహారం ఏంటో తెలుసా? దేవుని వాక్యం. చదువుతున్నావా దేవుని వాక్యం? నిర్లక్ష్యంగా సోమరితనంగా ఉన్నావా? చదువుతున్నావా దేవుని వాక్యము? నిర్లక్ష్యంగా సోమరితనంతో ఆధ్యాత్మిక జీవన విధానాన్ని చెరిపి వేసుకుంటున్నావా? నువ్వు తినే ఆహారం ఎంత ప్రాముఖ్యమో నీ ఆధ్యాత్మిక జీవన విధానంలో కూడా దేవుని వాక్యం అంతకంటే ప్రాముఖ్యం. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తింటున్నావా ఆధ్యాత్మిక ఆహారం? మనం యెషయా గ్రంథం 55వ అధ్యాయము, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. దప్పిగొనిన వారలారా నీళ్ళ దగ్గర రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చుకొని భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారం కాని దొన కొరకు మీరేలా రూకలిచ్చేదరు? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచేదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. నా మాట విను. దేవుడు చెప్తున్నాడు, నా మాట విను, దేవుని మాట విను. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. తినండి, మంచి వాక్యం తినండి, సత్యవాక్యం తినండి, జీవం కలిగిన వాక్యం తినండి. మీ ప్రాణసారమైన దాని యందు సుఖింపనీయండి. చెవి ఎగ్గి దేవుని దగ్గర రండి, నా దగ్గర రండి. మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును. మంచి పదార్థం భుజించండి. ఏది పడితే అది భుజించొద్దండి. లోకంలో కలుషితమైన ఆహారం ఉంది కదా, లోకంలో అసత్యం కూడా ఉంది, లోకంలో అసత్యం ఉంది. రకరకాల వాక్యాలు వెలువడుతున్నాయి. లేఖనానికి సంబంధం లేని వాక్యాలు, బైబిల్లో లేని వాక్యాలు, ఊహాగానాలతో బోధించేటువంటి బోధనలు లోకంలో ఉన్నాయి. కల్పనా కథలు ఉన్నాయి లోకంలో. రకరకాల ఆహారం ఏ విధంగా అయితే ఉన్నాయో రకరకాల దైవత్వానికి సంబంధించని వాక్యాలు ఉన్నాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, రండి, మంచి పదార్థం భుజించండి. దేవుడి మీతో మాట్లాడుతున్నాడు. ఆహారం కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చేదరు? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరిచేదరు? నా మాట జాగ్రత్తగా నువ్వు వినగలిగితే మంచి పదార్థం భుజిస్తావు, మంచి ఆహారం తింటావు. ఏది పడితే అది తినవు. జ్ఞానం ఉంటే నువ్వు ఖచ్చితంగా మంచి పదార్థమే తింటావు. మంచి పదార్థం తినాలి, మంచి ఆహారం తినాలి. నువ్వు మంచి ఆహారం తిన్నప్పుడు దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. మంచి వాక్యం, సత్యవాక్యం నువ్వు విన్నప్పుడు, గ్రహించినప్పుడు, తెలుసుకున్నప్పుడు దేవుడు నీకు పట్టజాలనన్ని దీవెనల ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 3-4 వచనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3-4 వచనాలు చదివితే ఒక మాట చూద్దాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని రాయబడి ఉన్నదనెను. చూడండి, మనిషి బ్రతికేది కేవలం తినే ఆహారంతోనే కాదు,
దేవుని మాటల వలన కూడా బ్రతుకుతాడని దేవుడు చెప్తున్నాడు. సాతానుతో చెప్తున్నాడు. సాతానుడు యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నప్పుడు శోధించడానికి వచ్చి ఏం చేసినాడు తెలుసా? పడగొట్టాలనుకున్నాడు. కానీ ఆయన పడిపోలేదు. ఆదాము హవ్వలు పడిపోయినారేమో కానీ యేసు ప్రభు పడిపోలే. యేసు ప్రభు దగ్గరకు వచ్చి కూడా యేసు ప్రభును పడగొట్టడానికి ప్రయత్నం చేసిన సాతానుడితో యేసు ప్రభు చెప్పిన మాట, ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలు ఉన్నట్లు ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి అవుతుంది కాబట్టి సాతాను వచ్చి ఏం చెప్తున్నాడు? నువ్వు దేవుని కుమారుడవు కదా, నువ్వు దైవానికి సంబంధించిన కుమారుడవు కదా, దైవత్వం నీలో ఉంది కదా, నువ్వు ఏదైనా కానీ చేసుకోగలుగుతావు, తినగలుగుతావు, చేసుకో, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తిను అని సాతానుడు యేసుక్రీస్తును శోధించినాడు. అప్పుడు ఆయన ఈ మాట చెప్తాడు, మనుషుడు రొట్టె వలన కాదు, మనుష్య కుమారుడు నోట నుండి దేవుని వాక్యం వలన జీవిస్తాడు. మోషే 40 రోజులు ఎవరి దగ్గర ఉన్నారయ్యా అని అంటే దేవుని దగ్గర ఉన్నాడు. మరి ఏమన్నా ఆహారం తిన్నాడా? మరి ఏమన్నా నీరు త్రాగినాడా అంటే లేదు. మరి ఎలా బ్రతికినాడు? దేవుని మాటలు, ధర్మశాస్త్రం, దేవుని మాటలు. ప్రియమైన దేవుని పిల్లల, దేవుని నీతో మాట్లాడుతున్నాడు. మనిషి బ్రతికేది కేవలం ఆహారంతోనే కాదు, దేవుని మాటల వలన కూడా, దేవుని వాక్యం వలన కూడా బ్రతుకుతాడు. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే జీవం ఇస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను ధైర్యపరుస్తుంది దేవుని వాక్యం. సాతానుడు మనల్ని శోధిస్తాడు, శోధించడని కాదు, ఖచ్చితంగా మనల్ని శోధిస్తాడు. అయితే మనం సాతాను యొక్క మాటలకు లొంగిపోకూడదు. తర్వాత వచనం చూద్దాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇది యెహోవా వాక్కు. ఇది ఏ క్షామం అంటే తినే ఆహారం కాదు, ఆధ్యాత్మికంగా ఎదిగే ఆహారం. ఇది నీకు కరువవుతుంది రానున్న దినాలలో. ఇప్పుడు స్వతంత్రంగా వినగలుగుతున్నావు, కానీ ఇప్పుడు కూడా చాలా కష్టమైపోయింది. ఇండియాలో అయినా ఇతర దేశాలలో అయినా ఎక్కడైనా కానీ దేవుని వాక్యం ప్రకటిస్తుంటే వాళ్ళను కొట్టడం, చంపడం, తిట్టడం, నరకడం, ఎట్లా పడితే అలా యాక్సిడెంట్లు చేయడం, త్రాగుబోతులుగా చిత్రీకరించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడే జరుగుతున్నాయి. ఆయన దినములు, ఆయన గడియలు వచ్చుచున్నాయి. రాబో దినములలో దేశంలో నేను క్షామం పుట్టిస్తా. ప్రతి దేశంలో ఏముండదు అని అంటే వాక్యం ఉండదు. ఆయన రానున్న దినాలలో వాక్యం కరువవుతుంది, క్షామం కలుగుతుంది, వాక్యం ఉండదు. ఈరోజు నువ్వు వాక్యం వినగలుగుతున్నావు, రానున్న కాలంలో వినలేని పరిస్థితులు వస్తాయి. అందుకోసం జీవాహారం నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? భుజించాలా, నువ్వు వినాలా, నమ్మాలా, విశ్వసించాలా. అప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితం అంతా కూడా మారిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లల, దేవుని సంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తగిన వేళ ఆహారం, యజమానుడు తగిన వేళ ఆహారం పెట్టుటకు తన దాసులకు ఆజ్ఞాపించినప్పుడు నమ్మకమైన దాసుడు ఎవడైనా ఉన్నాడా? ఉంటే ఆ దాసుడు ధన్యుడు. నువ్వు అలా నమ్మకంగా ఇతరులకు మంచి ఆహారం పెట్టేటువంటి వాడవగా ఉన్నావా? లేకపోతే నాకే ఆహారం లేదనుకుంటున్నావా? నీ దగ్గర ఆహారం సమృద్ధిగా ఉంటే నువ్వు ఇతరులకు ఆహారం పెట్టగలుగుతావు. నీ దగ్గర సమృద్ధిగా ఆహారం లేకపోతే నువ్వు ఇతరులకి పెట్టలేవు. నీ దగ్గర ఆహారం ఉండాలా, జీవాహారం ఉండాలి, జీవ వాక్యం ఉండాలి నీలో, నీ హృదయంలో, నీ జీవితంలో. అప్పుడు ఇతరులకు నువ్వు పెట్టగలుగుతావు, ఇతరులకు నువ్వు పంచగలుగుతావు. క్షామం రాబోతుంది, దేవుడు పుట్టింపబోతున్నాడు, దేవుడు పుట్టిస్తాడు. ఆయన చెప్పిన ప్రవచనం ప్రతిదీ కూడా నెరవేరబడుతుంది. 100% ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ ప్రవచనాలు అయితే చెప్పబడ్డాయో అవి నెరవేరుతున్నాయి. రానున్న కాలంలో కూడా కంప్లీట్గా నెరవేరబోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, కమ్ టు జీసస్. దేవుని దగ్గర జీవాహారం ఇస్తాడు ఆయన. జీవాహారమునకు అధిపతి ఆయన. నిత్య జీవం ఇస్తాడు ఆయన. ఇది నిరంతరం జీవించేటువంటి గొప్ప భాగ్యం. మనము సాతాను ఆహారం కూడా ఉంది.
ఇప్పటివరకు దేవుని ఆహారం విన్నాం, సాతాను ఆహారం గురించి తెలుసుకుందామా? ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. మంచి చెడులకు తెలివినిచ్చు వృక్ష ఫలం నువ్వు తినకూడదు. నువ్వు తింటే చచ్చిపోతావు. ఏ మాట అయితే దేవుడు చెప్పినాడో దానికి లోపడాలి. ఆదాము హవ్వలు తినవద్దన్న పండే తిని వారికి రాని శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఈరోజు నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటావు. చాలా సందర్భాల్లో ఇది తినొద్దు అన్నా అది తింటావు, ఇది తినకూడదని తెలిసినా అది తింటావు. ఇది తింటే నీకు బీపీ పెరుగుతుంది, ఇది తింటే నీకు షుగర్ పెరుగుతుంది, ఇది తింటే నీకు బీపీ డౌన్ అవుతుంది, ఇది తింటే నీకు క్యాన్సర్ వస్తుంది, ఇది తింటే నువ్వు లావ్ అయిపోతావు, ఇది తింటే నీ హృదయం చెడిపోతుంది, ఇది తింటే నీ కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి అంటే కూడా నువ్వు తింటావు. ఒక్క పూటకి కకృతి నీ బుద్ధిని చూపిస్తావు, అసలైన బుద్ధిని చూపిస్తావు. వాక్యం విషయంలో కూడా అనేక మంది అంతే, ఇదే సత్యం అనుకుంటారు, ఇదే జీవం అనుకుంటారు. కానీ సాతాను వాక్యం ఏం చేస్తాడంటే మంచి చెడులకు తెలివినిచ్చు వృక్ష ఫలములు, మంచి ఉంది చెడు ఉంది. సాతానుడు ఏమంటాడంటే ఏం కాదు తిను. ఆదాము అవ్వలు చేసిన పొరపాటు అదే. ఏం కాదనుకున్నారు, ఏం కాదని ఎప్పుడైతే అనుకొని తిన్నారో కంప్లీట్గా దేవునికి దూరం అయిపోయినారు. తిన్న ఆహారం ఇది నిజమా? సాతాను ఆహారం తిన్నారు, సాతాను మాటలు నమ్మినారు, సాతాను వాక్యం నమ్మినారు. తినడం అంటే దేవుని ఆహారం తినడం, తినడం అంటే సాతాను ఆహారం తినడం, సాతాను చెప్పిన మాటలు వినడం, సాతాను చెప్పిన మాటలకు లోబడడం. కానీ ఆదాము అవ్వలు ఎవరి ఆహారాన్ని తిన్నారు? సాతాను ఆహారాన్ని తిన్నారు. మనం కూడా సాతాను ఆహారాన్ని తినేటువంటి వారుగా కొన్ని సందర్భాల్లో ఉంటారు. అలా ఉన్నావేమో ఓసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఏ ఆహారం తింటున్నావు? ఎలాంటి ఆహారం తింటున్నావు? నీ ఆరోగ్యానికి మంచిగా ఉండేటువంటి ఆహారం తింటున్నావా? లేకపోతే నీ దేహం చెడిపోయే ఆహారం తింటున్నావా? నీ ఆధ్యాత్మిక జీవన విధానం తప్పిపోయే ఆహారం తింటున్నావా? ఇప్పుడున్నటువంటి ఈ లోకంలో మనుషులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఎక్కువగా ఆధ్యాత్మికంగా దేవునికి దూరమయ్యే ఆహారానికి ఇష్టపడుతున్నారు. అద్భుతాలు కావాలి, స్వస్థతలు కావాలి, దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి. ఇవి చేస్తేనే నేను నీ దగ్గరకు వస్తాను, ఇవి చేయకపోతే నీ దగ్గరికి రాను. ఎలాంటి ఆహారానికి నువ్వు ఇష్టపడుతున్నావు? ఎలాంటి ఆహారానికి నువ్వు అలవాటు పడుతున్నావు? నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఏలైనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజును దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. ఏమైపోయినారంట చూడండి, మద్యముతో త్రాగి పడిపోయిరి. అబద్ధ సత్యములతో, అబద్ధ వాక్యములతో వ్యభిచార మద్యం సమస్తమైన జనులు త్రాగిరి. అనేక మంది పాప సంబంధమైనటువంటి, చీకటి సంబంధమైనటువంటి జీవన విధానాలలో మునిగి తేలి త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగతనం చేసేవారుగా, హత్యలు చేసేవారుగా, మానభంగాలు చేసేవారుగా ఉన్నారు. నువ్వు అలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయేమో ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ప్రతి కాలంలో, ప్రతి యుగంలో తగిన వేళ ఆహారం ఉంది. ప్రతి యుగంలో తగిన వేళ ఆహారం ఉంది. చూద్దామా మోషే కాలంలో ఏ ఆహారం ఉందో చూద్దామా? మనం నిర్గమకాండము చూడండి. నిర్గమకాండము 16వ అధ్యాయము 4వ వచనం. నిర్గమకాండము 16వ అధ్యాయము 4వ వచనము. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను
ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యం ఆనాడే కూర్చుకున్నవలను. దేవుడు పరీక్షించాడు ఇజ్రాయేలులను. ఏనాటికి భత్యం అన్నాడే, మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్, ఎప్పుడుది అప్పుడే తినాలా. పొద్దున్నది రాత్రి పెట్టుకోవడానికి వీలు లేదు, మధ్యాహ్నాన్ని ఉదయానికి పెట్టుకోవడానికి వీలు లేదు, రాత్రిది ఉదయానికి పెట్టుకోవడానికి వీలు లేదు, ఉదయాన్ని రాత్రికి పెట్టుకోవడానికి వీలు లేదు. ఫ్రెష్గా ఎప్పటి ఆహారం, మన్నా ఆహారం, ఎప్పటి ఆహారం అప్పుడే తినాలా. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో కూడా అంతే కదా. కొంతమంది ఏం చేస్తారంటే రాత్రి వేసినటువంటి ఆహారం తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డలు కట్టి దాన్ని మరలా మార్నింగ్ చెగకెట్టి వేడి చేసుకొని తింటారు. ఏం కాదు ఫ్రిడ్జ్లో పెడితే అనేటువంటి ఆలోచనతో. కానీ పాత నిబంధన అట్లా కాదు. మన్నా ఫ్రెష్ అనేంటింగ్, నూతనంగా మంచి ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం. మన్నా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. ఈ ఆహారం విషయంలో కూడా ఇజ్రాయేలీలు దేవునితో గొడవ పడినారు. ఎప్పుడు ఈ ఆహారం తినాలా? మోషతో గొడవ పడినారు. ఎప్పుడు ఈ ఆహారం తినాలా? ఎప్పుడు ఈ మన్నాని తినాలా? ఏం మాంసం లేదా అన్నటువంటి ఆలోచనలు. అయినా కానీ మాంసం కూడా ఇచ్చినాడు వారికి. వారు ఆధ్యాత్మికంగా దేవునికి దూరంగా ఉన్నారు. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లాడు, దేవుని సంగమా, మనము తగిన వేళ ఆహారం, ఎప్పుడు ఏ ఆహారం దేవుడి ఇవ్వాలో దేవునికి బాగా తెలుసు, మనకంటే బాగా తెలుసు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు, ఈ ఆహారం నీకు అవసరం కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు అవసరం లేదంటే వెళ్ళిపో, నో ప్రాబ్లం, తప్పు లేదు. నీకు అవసరం కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. తగిన సమయమందు తగిన వేళ ఆహారం నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆకాశము నుండి ఆహారమును ఏనాటి భత్యం ఆనాడే కూర్చుకున్న వాళ్ళని. ఏ ఆహారం అంటే సాతాన ఆహారం కాదు, దేవుని ఆహారం. నిన్ను బలపరిచే ఆహారం, నిన్ను ధైర్యపరిచే ఆహారం, నీ దేహాన్ని ఆరోగ్యంగా ఉంచేటువంటి ఆహారం, నువ్వు తప్పిపోకుండా, చెడిపోకుండా, పాడవకుండా నిన్ను బలపరిచేటువంటి ఆహారం, జీవాహారం. ఇది పాత నిబంధనలో. మరి క్రొత్త నిబంధనలో యేసుప్రభు మొదటి రాకడలో ఉన్నటువంటి ఆహారం చూద్దామా? యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చుచు ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేచి ఉన్నాడని చెప్పాను. మనం దేనికోసం కష్టపడాలంట? క్షయమైన ఆహారం కోసమా? అక్షయమైనటువంటి ఆహారం కోసమా? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం, నిత్య జీవం కలగజేసే అక్షయమైన ఆహారం కోసం కష్టపడాలా. ఈరోజు నీ పిల్లలు బాగుండాలని, నీ భార్య బాగుండాలని, నీ భర్త బాగుండాలని, నీ స్నేహితులు బాగుండాలని, నీ రక్త సంబంధికులు బాగుండాలని నువ్వు కష్టపడి ఆహారం కోసం జాబు చేస్తూ కష్టపడి పోషిస్తున్నావు కదా. దీనికంటే ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది. ఏంటంటే అక్షయమైన ఆహారం, జీవాహారం. ఇది దేనికి సంబంధించింది అని అంటే నిత్య జీవానికి సంబంధించింది. ఇది ప్రాముఖ్యం. అది ప్రాముఖ్యం కాదంటే బ్రతకాలి కాబట్టి అది కూడా ప్రాముఖ్యం. కానీ నువ్వు శ్రద్ధ పెట్టాల్సింది అక్షయమైన ఆహారం కోసం. నువ్వు కష్టపడాల్సింది దేనికోసం? నువ్వు తీసుకోవాల్సింది ఇది అక్షయమైన ఆహారం. ఇది నిత్య జీవమునకై కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడు. దేవుని వాక్యం విను, నేర్చుకో, అనేక మందికి ప్రకటించు, అనేక మందిని రక్షించు, అనేక మందిని కాపాడు, అనేక మందిని మారు మనసులోకి నడిపించు. నిత్య జీవం కొరకైనటువంటి అక్షయ ఆహారం కోసం కష్టపడాలి. తర్వాత మనం 51:63 చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 51:63. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. యేసుప్రభు చెప్పిన మాట. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఏంటంట? యేసుక్రీస్తే జీవాహారం, ఆయననే.
పరలోకం నుండి దిగొచ్చిన జీవాహారం నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితేనే వాడు ఎల్లప్పుడూ జీవించును. ఎవరైనా సరే నువ్వు యేసుక్రీస్తు శరీరం, యేసుక్రీస్తు రక్తం నువ్వు పాల్గొనాలి, నువ్వు తినాలి, నువ్వు త్రాగాలి. అనగా ప్రభు బల్లలో నువ్వు పాలి భాగస్తులుగా ఉండాలి. ఈరోజు ఇది మొదటి రాకడలో 12 మంది శిష్యులతో మరియు ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలతో దేవుడు చేసినటువంటి నిబంధన. ఈ నిబంధనలో ఉండాలని దేవుడు శిష్యులతో చెప్పినాడు. అక్కడ ఉన్నటువంటి యూదులతో, ఇజ్రాయేలులతో చెప్పినాడు. కానీ కొంతమంది ఏమనుకున్నారంటే, యూదులు ఈయన శరీరమును ఎలాగూ తిననీయుడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనే, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందు, నేను వాని యందు నిలుచుందును. జీవము గల తండ్రి నన్ను పంపిన గనక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలంగా జీవించును. ఆయనను తినాలి. ఆయనను తినాలి అంటే, ఆయన శరీరం తినాలి అంటే అర్థం ఏంటి? ఆయన వాక్యం వినాలి, భుజించాలి, ప్రభు బల్లలో పాల్గొనాలి, నమ్మి బాప్తిసం తీసుకోవాలి, మారు మనసు పొందాలి. క్రైస్తవుడిగా, క్రీస్తుని నమ్మినటువంటి బిడగా, నిత్య జీవానికి సంబంధించినటువంటి వారసులాలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అనేక మంది విశ్వసించి ఇందులో ఎందుకు పాల్గొంటున్నారంటే, నిబంధనలో పాల్గొనాలి, నిబంధనలో ఉండాలి, దేవుని రాజ్యంలో వారసత్వం పొందుకోవాలి. ఇది దేవుడు క్రొత్త నిబంధనలో నిబంధన 12 మంది శిష్యులతో, ఆ తదుపరి ఉన్నటువంటి దైవజనులతో, యూదులు కానీ, ఇజ్రాయేలీలు కానీ, అన్యులు కానీ, ఎవరైనా కానీ భుజించాలి. దేవుని వాక్యాన్ని భుజించాలి, దేవుని సత్యవాక్యాన్ని భుజించాలి, తినాలి, వినాలి, గ్రహించాలి. అప్పుడు నీ దేహం ఎట్లుంటుంది తెలుసా? ఆరోగ్యంగా ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేహం ఎందుకు చెడిపోతుంది అంటే, నీ చూపు సరిగ్గా లేకపోతే చెడిపోతుంది. నీ దేహమునకు దీపం కన్నే గనక నీ కన్ను తేటగా ఉన్న ఎడల నీ దేహం అంతా వెలుగుమయం ఉంటుంది. కన్నులతో దేవుని వాక్యాన్ని నువ్వు చదవగలిగినప్పుడు నీకు చక్కటి వెలుగు, చక్కటి చూపు దేవుడు నీకు ఇస్తాడు. మంచి ఆరోగ్యం దేవుడు నీకు ఇస్తాడు. తర్వాత మనం యోహాను సువార్త 67-68 చదువుదాం. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు, మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ప్రభువా, నువ్వే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, నీ మాటలు నిత్య జీవం, నీ శరీరం నిత్య జీవానికి సంబంధించింది, నీ రక్తం నిత్య జీవానికి సంబంధించింది, నీ మాటలే దేవుని వాక్యమే. అర్థం చేసుకో, దేవుని వాక్యమే. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని భుజించాలి. తగిన వేళ ఆహారం దేవుడు నీకు ఇస్తున్నాడు. నీకు కావాల్సిన ఆహారం దేవుడు నీకు ఇస్తున్నాడు. విను, బలపడు, ధైర్యపడు, విశ్వాసంతో దేవుని దగ్గర జీవించు, నిరీక్షణతో బలము కలిగి, ఇంద్రియ నిగ్రహం కలిగి, ఆత్మతో సత్యముతో ఆయన యొద్ద ఆరాధించు. ప్రభు నిన్ను బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. నీవే నిత్య జీవపు మాటలు గలవాడో. ఇంకెవరన్నా ఉన్నారో? ఎవ్వరు లేరు. మేము ఎవరి యొద్దకు వెళ్దామో? ఎవ్వరు లేరు. నువ్వే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకుని లేదా? మీలో ఒకడు సాతాను అనువారితో చెప్పాను. మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. ఒక్కడున్నాడు సాతానికి సంబంధించిన వాడు. ఎవరయ్యా అంటే యూదా ఇస్కరియోతు. ఏం తిన్నాడు? సాతానాహారం తిన్నాడు. దేహాన్ని పాడు చేసే ఆహారం తిన్నాడు. ఆధ్యాత్మిక జీవన విధానాన్ని నాశనం చేసే ఆహారం తిన్నాడు. యేసుక్రీస్తుని విశ్వసించినాడంటే విశ్వసించలా. మీలో విశ్వసించిన వాళ్ళు కొందరున్నారు. ఎవరంటే యూదా ఇస్కరియోతు. నువ్వు కూడా విశ్వసించలేదేమో. మీలో ఉన్నాడు. విశ్వసించే మనిషి ఉన్నాడా? విశ్వసించని మనిషి ఉన్నాడా? విశ్వసించే మనిషిగా ఉన్నావా? విశ్వసించని మనిషిగా ఉన్నావా?
నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సాతానుడు నీతో ఉంటే నువ్వు దేవునికి దూరంగా ఉంటావు. సాతాను వాక్యమే వినేటట్లు ప్రయత్నం చేపిస్తాడు. దేవుని వాక్యం వినేటట్లుగా నిన్ను నడిపిస్తాడు. విను, దేవుని వాక్యం విను, బలపడు. జీవాహారానికి సంబంధించినటువంటి మాటలు యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి బయలుపరచబడ్డాయి. యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి బయలుపరచబడ్డాయి. మనం ఎవరయ్యా నిత్య జీవపు మాటలు మనకు బోధించేదంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనే నిత్య జీవం, ఆయనే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. ఎవరన్నా ఉన్నారా ఈ లోకంలో అంటే ఎవ్వరు లేరు. నిత్య జీవానికి నడిపించేది ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిత్య జీవానికి వెళ్ళాలంటే నిత్య జీవపు మాటలు, దేవుని వాక్యం నువ్వు విని నీ హృదయంలో భద్రపరచుకోవాలా. అప్పుడు నీ జీవన స్థితిగతులు మారతాయి. తగిన వేళ ఆహారం, తగిన సమయమందు ఆహారం, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, పడుకునేటప్పుడు, లేచినప్పుడు, ఎప్పుడైనా కానీ తగిన వేళ ఆహారం, తగినంత ఆహారం, మంచి ఆహారం నువ్వు తినాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. తర్వాత మనం యేసుక్రీస్తు రెండో రాకడలో కూడా ఒక ఆహారాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. రెండో రాకడలో మనల్ని అందరినీ జీవము కలిగిన మాటలతో ఆయన ధైర్యపరిచి బలపరిచి మనల్ని అందరినీ తీసుకెళ్ళుటకు త్వరలో రానయ్యున్నాడు. రెండో రాకడలో కూడా తగిన వేళ ఆహారానికి సంబంధించినటువంటి జీవము కలిగిన మాటలు, ప్రవచన నెరవేర్పులు ఉన్నాయి. ఆ ప్రవచన నెరవేర్పులను మనం నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, భుజించగలిగితే, మన హృదయంలో భద్రపరచుకోగలిగితే మనం దేవుని రాజ్య వారసులంగా, దేవుని వాక్యం చేత ముద్రింపబడినటువంటి వారంగా ఉంటాము అని కల్వరి శిలువలో యేసు ప్రభు చేసిన గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఏ పాపం చేయని ఆయన నీకోసం నా కోసం పాపంగా చేయబడ్డాడు. ఏ నీతి కార్యాలు చేయలేని మనం అందరం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, రెండో రాకడలో యుద్ధం, కరువు సంభవిస్తుంది, భూకంపాలు వస్తాయి. మత్తయి సువార్త చూడండి 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 24:7. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపమును కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇవన్నీ ఏమంట? వేదనలకు ప్రారంభం. జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం, దేశం మీదికి దేశం. ఇజ్రాయేలీలు మరియు ఇరాక్ దేశం, ఇజ్రాయెల్ దేశం మీదకి ఎంతమంది దండెత్తినా దేవుడు వారి పట్ల చేసేటువంటి గొప్ప కార్యాలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. కరువులు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, భూకంపాలు జరుగుతున్నాయి. యుద్ధాలు జరగడం లేదా? భూకంపాలు రావడం లేదా? సృష్టి నాశనానికి సిద్ధపడడం లేదా? సృష్టి యుగాంతానికి సిద్ధపడడం లేదంటే సిద్ధపడుతుంది. సృష్టి సిద్ధపడుతుంది. నువ్వే సిద్ధపడకున్నావు. సిద్ధపడు. ఆయన రాకడ సమీపమైంది. ఆయన రాకడ త్వరలో రానయ్యింది. కరువులు రాబోతున్నాయి, యుద్ధాలు రాబోతున్నాయి, యుద్ధం జరగబోతుంది. మూడో ప్రపంచ యుద్ధానికి దగ్గరలో ఉన్నాం మనమందరం. ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరలో రానయ్యున్నాడు. ఆయన రాకముందే నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రవచన నెరవేర్పులు ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రవచన నెరవేర్పులు, ప్రవచనం మరియు నెరవేర్పు. ఆయన ఈ లోకానికి వస్తాడని చెప్పి ఉన్నాడు, వచ్చినాడు. ఆయన ఈ లోకంలో చనిపోతాడని చెప్పి ఉన్నాడు, చనిపోయాడు. ఆయన ఈ లోకంలో మరలా తిరిగి లేపబడతాడని చెప్పి ఉన్నాడు, తిరిగి లేపబడ్డాడు. ఆయన ఈ లోకం నుండి పరలోకానికి వెళ్ళిపోతాడని చెప్పి ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఈ లోకానికి మరలా రానై ఉన్నాడని చెప్పి ఉన్నాడు, రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు, గర్జించు సింహం వల్ల రాబోతున్నాడు. కాబట్టి సిద్ధపడు. తగిన వేళ ఆహారం నీకు ఇవ్వాలని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, బ్రతుకున్నప్పుడు రక్షణ పొందాలా. బ్రతుకున్నప్పుడు కడబోర శబ్దం మోగగానే మృతుల అక్షయులుగా లేపబడతారు. ఈ శబ్దం, రక్షణ అనే బోర శబ్దం వింటున్నటువంటి నీవు ఎక్కడైతే దేవుని యొక్క వాక్య ప్రవచన నెరవేర్పులు జరుగుతున్నాయో అక్కడ దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క నెరవేర్పులు, దేవుని యొక్క జీవపు మాటలు ఉన్నాయని మనం గ్రహించుకోవాలి. దేవుడు మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. నీకోసం, నా కోసం ఆయన గొప్ప కార్యం చేసినాడు.
మనిషికి పాప క్షమాపణ కలగజేసినాడు. రక్తం చిందింపకుండా మానవునికి పాప క్షమాపణ లేదు. కాబట్టి నీకోసం నా కోసం ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఆయన రక్తం చేత మానవునికి పాప క్షమాపణ, పాప విమోచన కలగజేసి ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నా. ఇన్ని రోజులు నువ్వు ఈ ఆహారానికి దూరంగా ఉన్నావేమో, ఈరోజు ఈ ఆహారం నీ యొద్దకు వచ్చింది. భుజించు, విను, నమ్మి మారు మనసు పొంది దేవుని దగ్గర దేవుడు తన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు. ఈ లోకం శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన దేవుడు, పరలోకపు తండ్రి తన బిడలతో, తన జనాంగంతో వాగ్దానం చేసినాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను గనక విడవక నీ ఎడల కృప చూపుతున్నాడు. ఆయన ప్రతి మనుషునికి ప్రేమ చూపిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. విడవక నీ ఎడల కృప. ఆ కృప ద్వారానే మనం రక్షణ పొందుతున్నాం. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందినారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరం. దేవుడు మనకు వరం ఇచ్చినాడు, దేవుడు మనకు గొప్ప భాగ్యం ఇచ్చినాడు, దేవుని రాజ్యంలో ఉండాలని. మనమందరం దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. నరకం ఎవరి కోసం సిద్ధపరిచినాడు అంటే నీ కోసం, నా కోసం, మానవుల కోసం కాదు, సాతాను కోసం, అపవాది కోసం, వాని అనుచరుల కోసం. కానీ దేవుని రాజ్యం ఎవరి కోసం సిద్ధపరిచినాడంటే మనుషులందరి కోసం. దౌర్భాగ్యం ఏంటంటే మనుషులకు సిద్ధపరచిన నరకానికి మనుషులు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే విశ్వాసం లేక, విశ్వసించకపోవడం వలన, దేవుని జీవపు మాటలు భుజించకపోవడం వలన, గ్రహించకపోవడం వలన మనుషులు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. నిరంతరం యుగ యుగాలు మండేటువంటి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నారు. నువ్వు అలా వెళ్ళకూడదు. ప్రభు నీకు ఒక మార్గం చూపిస్తున్నాడు. నేనే మార్గం, సత్యం, జీవం అని లేఖనంలో ఆయన సెలవిచ్చినాడు. ఆయన మార్గం, ఆయన సత్యం, ఆయన జీవం. ఆయన మాటలు విను, దేవుడు నిన్ను తన రాజ్యంలో చేర్చుకుంటాడు. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లరా, ఇప్పటికైనా మారు మనసు పొందు. దేవునికి దూరంగా ఉన్నావేమో, ఇప్పటివరకు తగిన వేళ ఆహారం, సరైన ఆహారం లేక ఉన్నావేమో, కరువులో ఉన్నావేమో, కృంగిపోతున్నావేమో, కృషించిపోతున్నావేమో, వేదనలో ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో. ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఆయన నీకు అండగా ఉంటాడు. నా యొద్దకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రము త్రోసివేనని వాగ్దానం చేసినాడు. ఆయన యొద్దకురా, నీ యొద్దకు ఆయన వస్తాడు. ఆయన యందు నిలుచుండు, ఆయన నీ యందు నిలుచుంటాడు. మీరు బహుగా ఫలిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక.